హలో అండి, అందరూ ఎలాగున్నారు? బాగున్నారండి? ఇవాళ అయితే అండి కొబ్బరి అన్నం అలాగే గోంగూర చికెను అయితే ట్రై చేశానండి. గోంగూరతోని సూపర్గా అయితే వచ్చిందండి. చూసారండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. అది ఎలా చేయాలో నేను ట్రై చేసినట్టు మీకు చూపిస్తానండి. ముందుగా బాండి పెట్టుకునండి, వెడల్పాటి గిన్నె పెట్టుకుని అందులో 3 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుని ఉల్లిపాయ 3 ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు, అందులో ఒక రెమ్మ కరివేపాకులు, 3 పచ్చిమిర్చి చీలికలు అయితే వేసుకోవాలండి. నేనైతే కట్ చేసి అయితే వేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు 3 అయితే తీసుకున్నానండి. బాగా అయితే వేపుకోవాలండి, పచ్చివాసన పోయేదాకా అయితే వేపుకోవాలి మొత్తం అంతా కలిసేలాగా. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే రావాలండి చక్కగానే. చూసారా, వేగిపోని 2 గుప్పుళ్ళు అయితే తీసుకున్నానండి గోంగూర. అవి అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను. పెద్ద ముక్కలు అయితే అండి తీగల్లా సాగుతాయి అనేసి మీకు గమ్మును మగ్గదు కదా. చిన్న చిన్న ముక్కలు అయితే అండి గమ్మును మగ్గిపోతుంది. ఉల్లిపాయలు గోంగూర బాగా మగ్గిపోయిందండి. అందులో అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే అండి స్పూన్ వేసుకుని సగం అయితే వేసాను. దీన్ని కూడా పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. దాంట్లోనే 2 స్పూన్ల కారం, 2 స్పూన్లు అయితే వేసానండి కారం ఈ స్పూన్ తోటి. చిటికెడు పసుపు చూపించినట్టయితే అండి చిటికెడు అయితే వేసాను పసుపు. అలాగే గరం మసాలా అండి 2 స్పూన్ల మసాలా అయితే వేసుకున్నాను. కళ్ళుప్పు 2 స్పూన్లు అయితే వేసుకున్నానండి. చూపించిన విధంగా అయితే కళ్ళుప్పు అయితే వాడతాను మేము. అదైతే బాగా కలిసిపోయేలాగైతే అండి మొత్తం అంతా కలుపుకోవాలి. చికెన్ అయితే అండి 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. అందులో అయితే వేసుకోవాలి గ్రేవీ దాంట్లోని మొత్తంగానే చికెను. మనం ఉల్లిపాయ పేస్ట్ అంతా మొత్తం అంతా అండి ముక్కలు పట్టేలాగైతే బాగా అయితే కలుపుకోవాలి, లేదంటే అడుగు మాడెట్టేస్తుంది. అందుకనేసి బాగా కలుపుకొని మూత అయితే పెట్టుకుందాము. మూత అయితే తీసుకుని 10 నిమిషాలు పోయాక మళ్ళీ కలుపుకోవాలండి, లేదంటే అడుగు అయితే కట్టేస్తుంది. అందుకనేసి 10 నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండాలి. చూపించిన విధంగానే మూత అయితే పెట్టేసుకుందాము. హలో అండి, కొబ్బరి అన్నానికి కావలసిన పదార్థాలు అయితే ఇటు పక్క అయితే పెట్టుకుందామండి. కొబ్బరి పాలతో అయితే అండి కొబ్బరి పాలు తీసుకుని పక్కన పెట్టుకున్నాను. చక్కగా అది మీకు కూడా చూపిస్తాను చూడండి. నెయ్యి అయితే అండి తీసాను, నెయ్యి డబ్బా ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి అండి. ఇటు పక్క అయితే అండి కర్రీలను మనం ప్రిపేర్ చేసుకున్నాం కదండి కొబ్బరి పాలతో పేస్ట్. ఆ పేస్ట్ అయితే అండి ఒక 3 స్పూన్లు అయితే వేసాను. టేస్ట్ అయితే సూపర్గా అయితే ఉంటుందండి. అది వేస్ట్ అని వేసుకుని పడేస్తారు, కానీ ఇలాగ మనకి గ్రేవీ కింద ఉంటుంది, చక్కగానే ముక్కలు పడుతుందండి. సూపర్గా ఉంటుంది టేస్ట్. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. నేను ఇటు పక్క అయితే అండి కొబ్బరి అన్నానికి కావాల్సినవి అయితే అండి గరం మసాలా సామాన్లు, బిర్యానీ సామాన్లు అయితే తీసుకున్నాను. ఆకు ఒక్క చెక్క మొత్తం అన్నీ అయితే తీసుకుని 2 స్పూన్లు నెయ్యి అయితే వేసుకుని బాగా అయితే పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలి. దాంట్లోనే క్యారెట్ ముక్కలు అయితే వేసుకున్నాను. అవి కూడా పచ్చివాసన పోయేదాకా అయితే వేపుకోవాలి చూపించిన విధంగానే. పుదీనా 2 గుప్పులు పుదీనా అండి, అలాగే ఒక గుప్పుడు జీడిపప్పు పలుకులు, కొత్తిమీర ఒక గుప్పుడు కొత్తిమీర అయితే వేసి బాగా అయితే కలుపుకోవాలండి. ఇవి పచ్చివాసన పోయేదాకా అయితే మాదిరిగా కలుపుకోవాలండి. కలపకపోతే అండి కింద మాడిపోతూ ఉంటాయి, మనం కలుపుకోవాలి. దీంట్లో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాము. 2 స్పూన్స్ అయితే వేసానండి ఆయిల్ అయితే వేసుకున్నాం కదా. ఈ సైజు అయితే బాగా కలుపుకోవాలి. మాదిరిగా వేగినాయి కదండి. ఇందులో పచ్చిమిర్చి చీలికలు అయితే 3 చీలికలు అయితే వేసాను. పచ్చిమిరపకాయలు అయితే 3 తీసుకునండి, అట్లని కట్ చేసి అయితే వేసాను.
ఇవి కూడా బాగా ఓ మాదిరిగా అయితే వేగాలండి. ఇలా చూపించిన విధంగా అయితే వేపుకోవాలి. ఓ పక్కన కూర అయితే అండి చక్కగానే ఉడుకుతుంది. చూసారు కదండి, మధ్య మధ్యలో తీసుకుని అయితే కలుపుకోవాలి, లేదంటే అడుగు మందం కట్టేస్తుంది. మొక్క ఉడికిందో లేదో చూసుకోవాలండి. అటుపక్క అయితే అండి మసాలా సామాన్లు అయితే వేగుతున్నాయి. కూరలో ఒక గ్లాసుడు అయితే వాటర్ అయితే వేసుకుందాము. వాటర్ పోయడం వల్ల మొక్క మెత్తబడి చక్కగానే మెత్తగా జ్యూసీగా ఉంటుందండి వాటర్ పోసుకుంటేనే. వాటర్ పోసుకునండి ఒక అరగంట సేపు అయితే ఉడకాలి. ఇటుపక్క అయితే మసాలా సామాన్లు బాగా వేగినాయండి. దాంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసుకొని కలుపుకోవాలి. పచ్చివాసన పోయేదాకైతే కలుపుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా పచ్చివాసన బాగా పోవాలండి. దీంట్లో మనం ఆడుకున్న బిర్యానీ సామాన్ పొడి ఉన్నది కదండి, అది కూడా వేసేసుకోవచ్చు. అది కూడా పచ్చివాసన పోయేదాకా అయితే వేపుకోవాలి బాగానే. మసాలా సామాన్లు అన్నీ బాగా కొంచెం అవన్నీ ఆయిల్లో వేగుతండి స్మెల్ అయితే బాగా వస్తాయండి. మనం నానబెట్టుకున్నాం కదండి, 2 గ్లాసుల బియ్యం అయితే నానపోసుకున్నానండి. ఒక అరగంట సేపు అయితే నానబోసుకోవాలి. మొత్తం అన్ని బియ్యం అంతా వేసేసుకొని కలుపుకోవాలండి. ఈ మసాలా ఫ్లేవర్ అంతా రైస్కి పట్టిలాగైతే మొత్తం కలుపుకోవాలి. 5 నిమిషాలు అయితే మూత పెట్టుకునండి. చూపించిన విధంగానే తీసుకునండి. మనం తీసాం కదండి పేస్టు, పాల పేస్ట్ని అయితే అండి, కొబ్బరి పాల పేస్ట్ని అయితే కూడా యాడ్ చేస్తున్నాను 2 స్పూన్లు. కానీ టేస్ట్ అయితే బాగుంటుందండి. ఇలా కూడా ట్రై చేయండి ఒకసారి. మీకు అది వేస్ట్గా పడేస్తారండి, అది పడే అవసరం లేదు. ఎందుకంటే మనం తినేటప్పుడు చక్కగా మనం కొబ్బరికాయ ముక్క ఎలాగ ఉంటుందో అలాగా వస్తుందండి ఫ్లేవర్ కూడాను. సూపర్గా అయితే ఉన్నది. నేను 2 గ్లాసుల బియ్యం అయితే తీసుకున్నానండి. 3 గ్లాసులు పాలు అయితే వచ్చినాయి. చూసారండి, 3 గ్లాసుల పాలు అయితే వేసుకోవాలి. 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసుల పాలు అయితే తీసుకున్నాను. చూసారు కదా, 3 గ్లాసుల పాలకి కొన్ని అయితే తక్కువ వచ్చినాయి. నేను వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి. ఆ కొన్ని తక్కువ వచ్చినాయి అనేసి వాటర్ అయితే యాడ్ చేసి వేసాను. బాగా అయితే కలుపుకోవాలి మొత్తం అంతా. మనం బాగా కలుపుకుంటే అండి దాంట్లో చక్కగా మనం వేసిన రైస్ అయితే బాగా పట్టాలండి. మనం వేసిన పాలకే. కళ్ళుప్పు అయితే తీసుకుంటున్నాను, 2 స్పూన్లు అయితే వేసానండి కళ్ళుప్పు. ఉప్పు కరిగేటప్పుడు బాగా అయితే కలుపుకోవాలి. చూపించిన విధంగా అయితే అండి కళ్ళుప్పు కరగదు కదా గమ్ముని, అందుకని కలిపేసుకుని ఒక పావుగంట సేపు అయితే మూత అయితే పెట్టుకుందాం. స్మెల్ అయితే సూపర్గా వస్తుందండి. దీనికైతే మూత అయితే పెట్టేసుకుందాం. ఇటు పక్కన కూర అయితే బాగా ఉడుతుంది, అది కూడా స్మెల్ అయితే బాగా వస్తుంది. చూసారండి, మనం వేసిన పాలు అయితే మొత్తం అంతా రైస్ అయితే పీల్చేసుకున్నదండి. చూపించిన విధంగా అయితేని మొత్తం. ఇంకా అండి ఇంకొక 10 నిమిషాలు అయితే ఉడికితే సరిపోతుంది. మనం మూత అయితే పెట్టేసుకుందాము. చిన్న సిమ్లో అయితే పెట్టాలండి, హై సిమ్లో పెడితే మాడిపోతుంది. ఇటుపక్క కూర కూడా దగ్గర పడ్డది. చూసారు కదా, ఇంకా ఒక 5 నిమిషాలు అయితే ఉడికితే సరిపోతుంది. బిర్యానీ స్మెల్ అయితే ఎదిరిపోతుందండి. చూసారు కదా, మధ్య మధ్యలో తీసుకుని కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు కొంచెం పడుతుంది అనేసి ఒక 5-6 నిమిషాలు అయితే అండి మూత పెట్టుకుని కలుపుతూ ఉండాలి. బిర్యానీ అయితే అండి దగ్గర పడ్డది. ఇటు పక్కన కూర కూడా కొంచెం దగ్గర పడ్డది. ఇంకొక 5 నిమిషాలు ఉడికితే సరిపోద్దండి. కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాను. కూర కూడా చూసారు కదా దగ్గర పడ్డది బాగానే. దీంట్లో కూడా కొత్తిమీర అయితే వేసుకుందామండి. స్మెల్ అయితే సూపర్గా అయితే వస్తుందండి. స్మెల్ అని చూసే కూర ఎలా ఉడికిందో కూడా చెప్పేయచ్చండి మనం. స్మెల్ సూపర్గా వచ్చిందని కూర పర్ఫెక్ట్గా ఉన్నదనేసి అర్థం అండి దానికి ఏదైనా సరే.
కొబ్బరి అన్నం రెడీ అయిపోయిందండి. ఇటు పక్కన కూర కూడా రెడీ అయిపోయింది. చూసారు కదా, గుమ్మగుమ్మలాడే కొబ్బరి అన్నం, అలాగే గోంగూర చికెన్ కర్రీ అండి. టేస్ట్ అయితే మరి అదిరిపోయిందండి. మరి తింటే మరి అండి మళ్ళీ వదలరండి అసలని. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ కావాలనేసి అడుగుతారు. చూస్తేనే కదా నోరు ఊరిపోతుందా మీకు. నేనైతే అండి టేస్ట్ చూసి మీకు కూడా చెప్తాను ఎలాగున్నదో. వేడిగా ఉన్నది కదండి, కాలిపోతుంది. మరి టేస్ట్ అయితే సూపర్గా అయితే ఉన్నదండి. చూసారు కదండి, మీరు తయారు చేసుకుని నాకు కామెంట్ అయితే పెట్టండి. చూసారు కదా, వదలకండి. మీరు తయారు చేసుకుని నాకు చెప్పి ఎలాగున్నదో కామెంట్ అయితే పెట్టండి. మా ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోలు అయితే